వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7710 ప్రస్తుతంలో రాజకీయం నడుస్తుంది. లైక్ ఒక ఆర్టిస్ట్ ఇంకొకరితో లైక్ భజన చేయడం కానీ లేకపోతే వాళ్ళ వెనక అది తిరుగుతూ ఉంటది ఉంటదా ఉంటది ఉంటదా పార్టీలు ఉంటాయి ఉమ్, ఊరికే ఉమ్, ఇప్పుడు మేము టీం లీడర్ అయ్యామా ఉమ్, మేము టీం లీడర్ అయిన తర్వాత మా జీవనన్న అంటే నేను జీవనన్న కలిసి కదా టీం ఉమ్, జీవనన్న వాళ్ళ అబ్బాయి బర్త్డే అని చెప్పి మొత్తం అందరినీ తీసుకెళ్లి పార్టీ ఇచ్చాడు ఇంటికి ఉమ్, తీసుకెళ్లి ఉమ్. పార్టీ అంటే తెలుసు కదా కొంచెం అవును, మంచిగా అన్నీ ఉంటాయి అవును. మటన్ చికెన్ ఆ. బాటిల్ అన్నీ ఆ, ఉంటాయి ఆ, అవి ఉన్నాయి ఆ, అది ఏందో అన్నెసెసరీ కదా బట్ ఉమ్, అది ఎందుకంటే మంచి కోసం అంతే ఉమ్, ఆ భజన కోసమే ఉమ్, తర్వాత మళ్ళీ భోజనాలు పెట్టించాం అదేంటి అందరూ పెట్టిస్తారు టీం లీడర్ అయిన ప్రతి ఒక్కరు ఒక షూటింగ్ రోజు భోజనం పెట్టిస్తారు నాన్ వెజ్ అది మేము పెట్టించాం అది అందరికీ పెట్టించాం కాబట్టి అది భజన కిందకి రాదు అది ఏదో ఫార్మాలిటీ అన్నట్టు ఉంటుంది అది వేరు బట్ ఇంక ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇది ఏదో మా జీవన దగ్గర నుంచి ఒకసారో 2 సార్లు జరిగింది బట్ ఇంక మిగతా వాళ్ళ దగ్గర నుంచి జరుగుతూనే ఉంటది మొత్తం అప్పుడున్నంత ఇది మళ్ళీ ఇప్పుడు లేదు కదా. షో జబర్దస్త్ మొత్తం లేదు, తగ్గిపోయింది, పడిపోయింది కదా. పడిపోయింది అంటే పాత వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు కదా అవును, అందరూ వెళ్ళిపోయారు బ్రో అవును. ఇంక ఇప్పుడు ఏం చూస్తారు అంటే ఇంకొకటి టైమింగ్స్ కూడా ఈ టైంకే నువ్వు చూడాలి అంటే ఆడియన్స్ కూడా రెడీగా లేరు అవును, ఆడియన్స్కి ఏంటంటే ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ కావాలనిపిస్తుంది అవును, సో సోషల్ మీడియాలో ఓటీటీలో యూట్యూబ్లో అలా చూసుకోవడానికి ఇష్టపడుతున్నారు అవును, అలా చూస్తే రేటింగ్లు రావుగా అవును, అందుకే ఒక వీక్ లేట్ గా టెలికాస్ట్ చేస్తున్నారు యూట్యూబ్ లో అవును, చూసా అవును, అవును, అవును. బట్ అయినా ఇంకా యూజ్ ఉండట్లా అవును. అండ్ ఇంకోటి కామెడీ కూడా రిపీట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది మరి ఇప్పుడు మళ్ళీ లైక్ అంటే కొత్త మళ్ళీ పాత వాళ్ళని తీసుకుని వచ్చి మళ్ళీ అవును కొత్తగా జబర్దస్త్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసింది. నేను పిలవలే లేదు పిలవలే రియూనియన్ దాని మీద పిలవలేదు రియూనియన్ కూడా పిలవలేదు. దానికే పిలవలేదు మళ్ళీ టీం లీడర్ కి పిలుస్తారా దాని మీద రివ్యూ కూడా చేసావు కదా, అలా ఉంటదా అని. నేను ఒక వీడియో చేశా అది ఎందుకు చేశానంటే నాకు రాఘవ్ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇట్లా మహేందర్ గారు బాగున్నారా అని జనరల్ గా అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు ఆయన రాఘవ్ గారు మంచి ఆయన ఏదో పర్పస్ ఉంటేనో అని కాకుండా జనరల్ గా కూడా ఫోన్ చేస్తారు చేశారు ఇట్లాగా ఎలా ఉన్నారండి ఏంటి బాగుందా మొత్తం అట్లా అని చెప్తున్నప్పుడు నేను అడిగా నార్మల్గా ఏంటి సార్ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏమైనా అప్డేట్స్ ఏంది ఇప్పుడు అదే ఫ్లోనాలు అంటే ఏమైనా మారుతుందా అంటే లేదండి కొన్ని మార్పులు చేస్తున్నారు శ్రీపాద గారు మళ్ళీ వస్తున్నారు ఇట్లా కొన్ని చేస్తున్నారు పాత వాళ్ళని మళ్ళీ తీస్తున్నారు ఇట్లా ఉంది అని చెప్పారనమాట ఫోన్లేండి అని చెప్పి నేను ఇంకా అదే టాపిక్ మీద ఒక వీడియో కూడా చేశాను నేను యాక్చువల్లీ. ఓకే, ఎప్పుడు వచ్చేసావు నువ్వు జబర్దస్త్కి? ఎందుకు వచ్చావు? నార్మల్గా యాక్టింగ్ ఫీల్డ్కి ఎందుకు వచ్చావు? అంటే జనరల్ గా నేను జాబ్ 2016లో నేను ఫైజర్ అని ఒక ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడిని. బాగానే చదివావు కదా. అంటే బానే అంటే డిప్లొమా వరకు చదివా బట్ అప్పటి వరకు టాపరే చదివినంత వరకు టాపరే బాగానే చదివేవాడిని మంచి మార్క్స్ ఉండేవి. బట్ మా ఫాదర్ నాకు డిప్లొమా సెకండ్ ఇయర్ లో ఎక్స్పైర్ అయిపోయారు. అది 3.5 years కోర్స్ అది శాండ్విచ్ కోర్స్ అంటారు. శాండ్విచ్ నాన్ శాండ్విచ్ అని ఉంటాయి అనమాట. నాన్ శాండ్విచ్ 3 years శాండ్విచ్ 3.5 years ఉంటాయి డిప్లొమాలో. సో అది ఎందుకు అన్నారో మాకు అర్థం కాదు. తర్వాత ఎవడో జోక్ గా చెప్పుకుంది ఏంటంటే ఈ 3.5 years వాళ్ళకి ఇంకో 6 months వేస్ట్ అయిపోతాయి కదా, ఆ 6 months శాండ్విచ్ అయిపోద్ది వాళ్ళకి కాబట్టి అలా శాండ్విచ్ కోర్సులు అంటారని చెప్పి అట్లా జోకులు వేసుకునే వాళ్ళం. అయితే మెటలర్జీ అది డిప్లొమా ఇన్ మెటలర్జీ. సో చాలా టఫ్ అండ్ థియరిటికల్ సబ్జెక్ట్ అది. దాంట్లో కూడా చాలా బాగా చదివేవాడిని, అంతా బాగుండేది. బట్ మా ఫాదర్ ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోయారో మా మదర్ నన్ను 2.5 ఏళ్ళు చదివించడానికి చాలా ఇబ్బంది పడ్డారు. సో ఇంకా తర్వాత అంతకంటే అంటే కష్టం కదా. సో దాని బేసిస్ మీద నేను జాబ్ కొట్టాను. మా క్లాస్ నుంచి 7 మంది వెళ్ళాం, నాకు ఒక్కడికే జాబ్ వచ్చింది మా బ్రాంచ్ నుంచి. సో హ్యాపీ జాబ్ చేసుకుంటున్నా. బట్ అక్కడ నాకు ఒక ప్రాబ్లం ఉంది, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. నాకు ఎప్పుడైనా కొన్ని విషయాల్లో రాంగ్ జరుగుతుంది, ఎస్పెషల్లీ అది నాకు ఎఫెక్ట్ అవుతుంది అంటే నేను మాట్లాడతా. నాకు అది జరిగింది అక్కడ. ఏబిసి జనరల్ జి 4 షిఫ్ట్లు ఉంటాయి అక్కడ. మాది సి పడింది అనుకో, వర్క్ బిలో జరగాలనుకో అక్కడ జరగదు వర్క్. ఆ షిఫ్ట్ ఇన్ఛార్జ్ అందరికంటే సీనియర్, మా షిఫ్ట్ ఇన్ఛార్జ్ అందరికంటే జూనియర్. ఆయన ఏం చేసేవాడు, ఏదో మెషిన్ లో రిపేర్ వచ్చిందనో లేదంటే టైంకి ప్రొడక్ట్ రాలేదనో ఏదో ఒకటి చెప్పి వర్క్ మొత్తాన్ని కూడా డిలే చేసి మా షిఫ్ట్ కి వేసేవాడు. మా షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఏమో సరే మనం అలాగే చేద్దామంటే లేదు మనం చేసేయాలి అనేవాడు. ఎందుకు, వాడికి ఫర్దర్ గా వచ్చే బెనిఫిట్ల కోసం. వాడి దాంట్లో ఎక్కువ వర్క్ అయ్యిందంటే ఆబ్వియస్లీ వాడికి పేరు కదా, సో దానికోసం అని చెప్పి చేయించేవాడు. ఇలా ఒక 4 సార్లు జరిగింది. నాకు చిరాకేసింది చెప్తుంటేనేమో, మహిదర్ హమ్ చోటీ లోగ్ హేనా ఉస్కే సామ్నే సో వీ హ్యావ్ టు అడ్జస్ట్ అనేవాడు ప్రతిసారి కూడా. అంటే హిందీ ఆయన, తెలుగు రాదు. ఇట్లా చెప్తా ఉండేవాడు. ఇంకా నాకు చిరాకేసి మేనేజర్కి వెళ్ళి వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చాను. అందరూ నాకే అగెనిస్ట్ అయిపోయారు, మేనేజర్తో సహా నన్నే తిట్టారు.
వీళ్ళందరి మీద మేనేజర్ మీద కూడా కలిపి సీనియర్ జనరల్ మేనేజర్ కంప్లైంట్ ఇచ్చాను. ఇట్లా మిస్టేక్ అక్కడ జరుగుతుంటే నన్ను బ్లేమ్ చేస్తున్నారు, మళ్ళీ అడిదిరిగి ఇడిదిరి దాన్ని అసలు సాల్వ్ చేయడం మానేసి అనేసి. అతను నన్నే తిట్టాడు, అంటే ఇంకా నన్నే ఏమంటారు సీరియస్ అయ్యాడు నా మీదే మొత్తం అంతా. వీళ్ళందరి మీద హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేశాను. ఇంకా ఆయన ఒకటే అన్నాడు, హెచ్ఆర్ ఇంత జరిగిందని ఆయన తెలిసిన తర్వాత నువ్వు ఇట్లా కంప్లైంట్లు చేసుకుంటూ పోతే ఎక్కడికి వెళ్తావు చెప్పు, ఏం ఉండదు, నీ మాట ఎవరింటారు అబ్బా, నా మాటే సరిగ్గా వినరు, కొంచెం ఏదో వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు, ఏమనంటే వీ నో ద డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్ 100% మోర్ దాన్ సంథింగ్ ఏదో చెప్తారు. సో అలాంటప్పుడు మనం వాళ్ళకి ఏమంటాము, నువ్వు చెప్పింది వినేస్తే ఇంకేమి, నువ్వే అడ్జస్ట్ అవ్వాలి, నువ్వు ట్రైనీ జూనియర్ ఎగ్జిక్యూటివ్, నువ్వు నీ పొజిషన్ కి నువ్వు ఎక్స్పెక్ట్ చేసే కమాండింగ్ ఏమైనా సంబంధం ఉందా అంటే ఇంకా నేను ఇంకేం చేయాలి అర్థం కాక ఆయన ఒకటే అన్నాడు, ఉంటే ఉండు లేదా మానేసే అబ్బా, అది ఏం ఈ నోటీస్ పీరియడ్ లో గట్రా కూడా ఏమొద్దు, డైరెక్ట్ గా ఒక మెయిల్ పెట్టేసి వెళ్ళిపో, మానేయాలనుకుంటే ఏ రోజైనా నేను చూసుకుంటాలే అన్నాడు ఆయన. నీకు అంటే లైక్ నువ్వు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్, నువ్వు ఇంత ఏదైనా ఓపెన్ గా మాట్లాడడం వల్ల నీకు ఇండస్ట్రియల్ లైఫ్ లేదంటే యాక్సెప్ట్ చేస్తావా? అది కూడా ఉంది, బట్ దాని వల్ల కూడా కొంతవరకు మేబీ నాకు కొంచెం ఏమంటారు ఆ సపోర్ట్, ఆ రీచ్ అనేది వచ్చింది. యాక్చువల్ గా ఆర్పిఎన్కి నేను నచ్చిందే ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ దగ్గర, అండ్ రెండోది నా మెమరీ పవర్ దగ్గర. బేసిక్ గా స్కిట్ లో జబర్దస్త్ లో ఏంటంటే వాళ్ళ డైలాగులు మటుకే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, నేను అలా కాదు, స్కిట్ మొత్తం గుర్తుపెట్టుకొని అందరితో నేను ప్రాక్టీస్ చేయిస్తాను. స్టేజ్ మీద ఒకళ్ళు ఎవరైనా మర్చిపోతే అందరికీ నేనే అందిస్తా. సో అదొక్కటి ఆర్పిఎన్ నాకు బాగా నచ్చింది, అందుకు తీసుకున్నారు అట్లా. సో ఓకే, ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నాకు దెబ్బ కొట్టిందిలే కొన్నిసార్లు, అది ఒప్పుకుంటా, నేను బోల్డ్ దొబ్బులు పడ్డాయి నాకు దాని వల్ల, కానీ ఇంకా తప్పదు. ఆర్పి గురించి మాట్లాడుతున్నావు కాబట్టి, ఇదే ఆర్పి సేమ్ ఇలానే ఇదే జబర్దస్తులు ఉంటే మళ్ళీ జబర్దస్త్ నే తిట్టాడు, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా ఆయన మాట్లాడిన మాటలకి? అంటే 100% అయితే చెయ్యను, బట్ కొన్ని కంప్లైంట్స్ అయితే వాస్తవమే. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటదంటే రైటర్లకి ఆర్టిస్టులకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మేనేజర్లకి ఫుడ్ విషయంలో ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఒకరోజు రాజ్ కుమార్ అన్న అని టాప్ మోస్ట్ రైటర్ జబర్దస్త్ మొత్తానికి ఆయనే నెంబర్ 1. అలాంటి పర్సన్ ఆయన ఎప్పుడో కానీ ఇక్కడ తిండబ్బా ప్రొడక్షన్ లో, ఆయన బాక్స్ తెప్పించుకుంటాడు, లేదంటే ఆయన ఆర్డర్ పెట్టుకుని తింటాడు ఆయన. అలాంటి పర్సన్ ఆ రోజు ఏమో ఇంకా సరే వర్క్ ఎక్కువ ఉంది కదా మళ్ళీ అన్ని ఎందుకు లేని తినేద్దాం అని చెప్పి వెళ్ళారు అక్కడికి. ఎగ్ అడిగితే ఎగ్ అయిపోయింది అన్నారు. సరే అయిపోయిందని చెప్పి ఏదో తింటూ ఉంటే మేనేజర్లు వచ్చి కూర్చున్నాక ఎగ్ బుర్జీ వెళ్ళింది, కళ్ళ ముందు నుంచి వెళ్ళింది. వెళ్తా ఉంటే ఇందాక అయిపోయింది అన్నావు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది మేనేజర్ల కోసం సెపరేట్గా ఉంచింది. పెద్ద గొడవ అయింది, చాలా పెద్ద ఇష్యూ అయింది. నెక్స్ట్ డే ఏం చేశారు చెప్పనా, ఓవరాల్గా ఎగ్ తీసారు. ఇప్పుడు ఏం చేయాలి, యాక్చువల్గా అందరికీ ఎగ్ పెట్టాలి, అది కదా చేయాల్సింది, ఎగ్ మొత్తం తీసారు. ఇంకా మిగతా జోకులు వేసుకున్న ఫోన్లే రైస్ కోసం గొడవ లేదు, రైస్ కోసం తీసేసిన మొత్తం అని చెప్పి ఇంకా అట్లా అయిపోయింది అక్కడ పరిస్థితి. ఉన్నది బ్రో, కొన్ని ఉన్నాయి అక్కడ. అంటే నేను ఏమంటానంటే అక్కడ పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, ఒకరికి కొంతమంది అంటే ఫేవరిజం ఉంటది, దాన్ని బట్టి చూపిస్తుంటారు. అది అసిస్టెంట్ డైరెక్టర్లకి కావచ్చు, డైరెక్టర్స్ లో కావచ్చు, ఉండొచ్చు ఏమో. బట్ 100% అని నేను చెప్పను, నాకు 1-2 చోట్ల ఎఫెక్ట్ అవుతుంటది, నా కళ్ళ ముందు తెలుస్తుంటది నాకు ఇట్లా జరిగి ఉండొచ్చు అని చెప్పి. నాకు ఎఫెక్ట్ అయ్యింది, నేను అర్థం చేసుకోగలను, నాకు ఆ మాత్రం తెలివి లేదా, తెలుస్తుంది కదా ఏ రీజన్స్ వల్ల అనేసి. వాళ్ళు ఏదో కవర్ చేసుకుంటారు స్కిట్ కోసం, స్కిట్ బాగా రావడం కోసం, అది ఇది అని అంటారు. బట్ అది ఓవరాల్ గా ఏ కారణం చేత అలా జరుగుతుందో మనకు అర్థం అవుతుంది కదా, జరిగాయి అట్లా అంతే. జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వెళ్ళావు, ఏం నేర్చుకున్నావు నువ్వు? అక్కడ అవ్వలేదు, ఇప్పుడు ఇక్కడ జాబు లేదు నీకు, ఇక్కడ జబర్దస్త్ లో నీకు కావాల్సిన ఫీల్డ్ లేదు. అంటే ఇనీషియల్ గా నేను అనుకున్నదైతే నేను అచీవ్ చేయగలిగాను అట్లీస్ట్. సో ఆది అన్న స్కిట్లు చూశాను స్టార్టింగ్ లో, నాకు నేను అలా రాయగలను అనిపించింది, అదే కాన్ఫిడెన్స్ తో వెళ్ళాను. ఒక 5 స్కిట్లు రాసుకొని, ప్రొడక్షన్ రెడ్ అన్న అని ఒక ఆయన ఉంటారు, ఆయన నన్ను సరే నువ్వు ఈ రోజు కాదు షూటింగ్ 18 ఉంది, ఆ రోజు రా తమ్ముడు జూలై 18 అని చెప్పి ఆ రోజు పిలిపించి వెంకన్నకు పరిచయం చేశాడు. వెళ్ళాను, వెంకన్న దగ్గర రైటర్ గా ఒక 7 షెడ్యూల్ చేశా, తర్వాత ప్రకాష్ అన్న టీమ్ లో ఆర్టిస్ట్ గా ఒక 7 షెడ్యూల్ చేశా, అభి అన్న టీమ్ కి వెళ్ళా, అటు నుంచి అవినాష్ అండ్ కార్తీక్ అన్న టీమ్ కి వచ్చా, ప్రసాద్ అండ్ నరేష్ టీమ్ కి వచ్చా, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆర్పి అన్న టీంకి వచ్చాను. సో చాలా మంచి పేరు వచ్చింది, ఇప్పటికీ బయటకు వెళ్తే గుర్తుపడతారు, జబర్దస్త్ కదా అండి మీరు, జబర్దస్త్ లో చేశారు కదా అని చెప్పి. అంటే అప్పటికిప్పటికి బాడీలో టూ మచ్ చేంజెస్ రాలే, కొంచెం లావ్ అయ్యాను, కొంచెం ఫేస్ సేమ్ ఉంది, ఫేస్ కొంచెం సిమిలర్ గా ఉండడం వల్ల గుర్తుపడుతుంటారు ఇప్పటికీ కూడా. సో అందువల్ల ఏంటంటే అది ఉంది ఇప్పటికి. టీమ్ లీడర్ అవ్వాలనుకున్నా, టీమ్ లీడర్ అయిపోయాను, 18 స్కిట్లు చేశాను. ఇంకా
ఇంకా ఇంకా అది అయిపోయింది ఇంకా అంటే నేను అందులో అచీవ్ చేయాలనుకున్నది అయిపోయింది. తర్వాత అప్పుడు కూడా కంటిన్యూ అవుతును ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి. ఎందుకంటే నేను ఓన్లీ జబర్దస్త్ అనుకునే వచ్చా ఇండస్ట్రీకి, సినిమాలు అది ఏం లేదు నాకు, అలా అనుకుని వచ్చా, అందులో ఉంది నేను. బట్ అదే జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇంకా అయిపోయింది. మహిదర్ వైబ్స్ ఏంటి అది పేరు ఎందుకు పెట్టావు అది? అంటే అప్పట్లో ఏదో ఒక యూనిక్ నేమ్ ఉండాలి అనేది ఒక పాయింట్, మళ్ళీ నా పేరు కూడా ఉండాలనేది ఒక పాయింట్. సో ఆ టైంలో ఎక్కడో అలా చదువుతూ ఉంటే గుడ్ వైబ్స్ బ్యాడ్ వైబ్స్ అని చెప్పి సంథింగ్ అలా ఉంటాయి కదా. సో అవే అలా చూస్తూ అది కొన్ని కొటేషన్లు ఏవో చదివినప్పుడు సరే వై నాట్ మహిదర్ వైబ్స్ అంటే నీ వైబ్స్, నా వైబ్స్, నా నుంచి ఎట్లాంటి వైబ్స్ వస్తాయి కొన్ని కంటెంట్స్ మీద అనే ఆస్పెక్ట్ మీద పెట్టాను. స్టార్టింగ్ లో కొంతమందికి అది పలకడం నాకే మహిదర్ వైబ్స్ ఎంతమంది వైబ్స్ అన్నా అనేటోళ్ళు అట్లా ఉండేది.